జేపీఏ అండ్ హైబర్నేట్. సో ఇదన్నమాట క్వశ్చన్. చాలా సింపుల్ అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జేపీఏ అండ్ హైబర్నేట్? బట్ రెగ్యులర్గా నేను ఈ మధ్య ఇంటర్వ్యూస్లో వింటున్న ఆన్సర్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. అంటే అసలు సంబంధం లేని ఆన్సర్స్ చెప్తున్నారు. ఎలా అంటే జేపీఏలో కాన్ఫిగరేషన్స్ చాలా తక్కువ చేస్తాం, హైబర్నేట్లో అయితే కొంచెం కాన్ఫిగరేషన్స్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది అని. సో ఈ ఆన్సర్స్ విన్నప్పుడు నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. సో అంటే జేపీఏలో కాన్ఫిగరేషన్స్ చేయడం ఏంది, హైబర్నేట్లో కాన్ఫిగరేషన్స్ ఎక్కువ చేయడం ఏంది అనేది నాకు అర్థమయ్యేది కాదు. సో తర్వాత నేను రియలైజ్ అయ్యాను అనమాట. సో వాళ్ళు ఎందుకు అలా ఆన్సర్స్ చెప్తున్నారని. సో ఎందుకు వాళ్ళు అలా ఆన్సర్స్ చెప్తున్నారో తెలుసుకునే ముందు అసలు క్వశ్చన్కి ఆన్సర్ ఏందో మనం తెలుసుకుందాం. సో జేపీఏ అనేది సింపుల్గా జావా పర్సిస్టెంట్ ఏపీఐ. అది ఒక కాంట్రాక్ట్ అనమాట. అంటే ఎవరైనా సరే ఓఆర్ఎంని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే, ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే, సో ఈ జేపీఏ అనే కాంట్రాక్ట్ని వాళ్ళు ఒబే చేస్తూ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉందన్నమాట. సో దానిపైన ఇంటర్నల్గా వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బట్ మస్ట్గా జేపీఏని జేపీఏకి బైండ్ అయ్యి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట, అంతే. సో అలా ఇంప్లిమెంట్ చేసిన ఒక సర్వీస్ ప్రొవైడరే హైబర్నేట్. సో సింపుల్గా జేపీఏ అనేది ఒక కాంట్రాక్ట్, హైబర్నేట్ అనేది ఒక సర్వీస్ ప్రొవైడర్, అంతే. అంతటితో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో విన్న ఆన్సర్స్ దగ్గరికి వస్తే, సో ఎందుకని జేపీఏలో ఎక్కువ కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది, హైబర్నేట్లో తక్కువ కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది అనే ఆన్సర్ వింటున్నానంటే, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే జేపీఏని స్ప్రింగ్ డేటా జేపీఏతో కన్ఫ్యూజ్ అవ్వడం అనమాట. అంటే సో జేపీఏ అనగానే స్ప్రింగ్ డేటా జేపీఏని తీసుకొని ఆన్సర్ చెప్తున్నారు. అంటే స్ప్రింగ్ డేటా జేపీఏలో ఏమవుతుందంటే కాన్ఫిగరేషన్స్ అనేవి మనం చేయము, డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ అంతా స్ప్రింగ్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో దానివల్ల దాన్ని తీసుకొని వచ్చి జేపీఏకి ఆపాదిస్తున్నారనమాట. సో అది కరెక్ట్ కాదు. జేపీఏ స్ప్రింగ్ డేటా జేపీఏ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో స్ప్రింగ్ డేటా జేపీఏ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ లేయర్ అనమాట. హైబర్నేట్కి ఒక అబ్స్ట్రాక్ట్ లేయర్ లాగా వాళ్ళు స్ప్రింగ్ డేటా జేపీఏని డెవలప్ చేశారు. సో కాబట్టి ఈవెన్ స్ప్రింగ్ డేటా జేపీఏ అలోన్ ఏం చేయలేదన్నమాట. సో దానికి కూడా ఖచ్చితంగా ఒక సర్వీస్ ప్రొవైడర్ ఉండాలి. సో మనం ఎటువంటి సర్వీస్ ప్రొవైడర్ స్ప్రింగ్కి చెప్పకపోతే బై డిఫాల్ట్ అది హైబర్నేట్నే తీసుకుంటుంది. సో ఒకవేళ మీరు వేరే ఆల్టర్నేటివ్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ జేపీఏ ఏదైనా ప్రొవైడ్ చేస్తే దాన్ని తీసుకొని ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐబాటిస్. సో అదొక జేపీఏ ఇంప్లిమెంటర్ అనమాట. సో ఇది అండి. సో ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్ విత్ జేపీఏ అండ్ స్ప్రింగ్ డేటా జేపీఏ. సో ఈ రెండింటిని ఒకే అని ట్రీట్ చేయొద్దు. సో ఇవి రెండు డిఫరెంట్ అనమాట. సో ఒకవేళ ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని స్పెసిఫిక్గా వాట్ ఈ స్ప్రింగ్ డేటా జేపీఏ అని అడిగితే మాత్రమే దాని గురించి చెప్పండి. లేదంటే జస్ట్ జేపీఏ హైబర్నేట్కి డిఫరెన్సెస్ అడిగితే చెప్పండి. సో జేపీఏ ఇస్ అ కాంట్రాక్ట్ అండ్ హైబర్నేట్ ఈజ్ వన్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. దాని ఇంప్లిమెంటర్ అన్నట్టు చెప్తే సరిపోతుంది.